ఐదో నెంబర్ బస్సు రూట్లో ఉన్నటువంటి సత్యసాయి హోటల్కి అలా తిందామని వచ్చాను. హోటల్లో పదార్థాలు బాగుంటాయి, మంచి నీట్గా చేసి పెడతారు మనకి. ఇక్కడ చూస్తే ఫ్రైడ్ రైస్ తిందామని వచ్చాను. ఫ్రైడ్ రైస్లో 3 రకాలు చేస్తున్నారు వీళ్ళు. ఆ 3 రకాలు మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నారో. ఒకటి ఎగ్ ఫ్రైడ్ రైస్, 2 మామూలు ఫ్రైడ్ రైస్, మూడోది చిల్లీ ఫ్రైడ్ రైస్ అంట. 80 రూపాయలు తీసుకున్నారు ఫ్రైడ్ రైస్కి. ఇది చూడండి ఎలా చేస్తున్నారు. ఫస్ట్ చేసేది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ వేసి చేస్తున్నారు. మొత్తం 3 రకాల ఫ్రైడ్ రైస్ చేస్తారు మనకి. ఎలా చేస్తున్నారు ఏంటనేది చూద్దాం ఒకసారి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కి వేరే వేరే మూకులు పెట్టారు. ఇది మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాకి మూకుడు అనమాట ఇది. అలాగే మనకి వెజిటేబుల్ రైస్ చేస్తాకి మళ్ళీ వేరే మూకుడు మారుస్తాడు. ముందర ఆయిల్ వేసాడు. ఆయిల్ వేసిన తర్వాత ఎగ్ వేసి బాగా కలుపుతాం జరుగుద్ది. ఇదంతా మనకి తెలిసిందే, చెప్పేదే ఉంది. ఆ ఎగ్ వేస్తాడు. ఎగ్ వేసిన తర్వాత రైస్ వేస్తాడు. రైస్ తర్వాత కారం, మిర్చి, గ్రీన్ వెజిటేబుల్స్ అవన్నీ వేసి కలిపిస్తాడు మనకి. ఏంటంటే చేసే పద్ధతిలో నీట్ గా ఉంటే మనకి ఏదైనా బాగుంటది. మరీ ప్లాట్ఫామ్ల మీద తింటుంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేసేసి ఎలాగో చేసి ఇచ్చేస్తారు. మనం ఒకళ్ళ దగ్గర తింటే నేను అసలు ఆ ఎగ్ పాడైపోయిందో ఏంటో కానీ చండాలంగా ఉంది. ఇది చాలా నీట్ గా చేస్తున్నాడు. ముందర ఎగ్ పగలగొట్టి ఒక బౌల్లో వేసుకొని చూసిన తర్వాతే దాంట్లో వేస్తున్నాడు. కారం, పసుపు, ఉల్లిపాయలు, గరం మసాలాలు ఇలాగ దాంట్లో వేసిన పదార్థాలన్నీ వేసి చక్కగా ఫ్రైడ్ చేసి మనకి ఇస్తున్నాడు. తొరకు కూడా తినున్నాను నేను ఇక్కడ, చాలా బాగానే ఉంది. ఈ బిజీ జీవితంలో ఎప్పుడో ఒకసారి హోటల్స్ లో తింటాం తప్పట్లేదు. ఎందుకంటే ఏదో అర్జెంట్ పనుల మీద అటు ఇటు తిరగాల్సి వస్తుంది. తిరిగేటప్పుడు మనకి ఈ హోటల్స్ అంతా తినటానికి మనకి తప్పట్లేదు. ఇలాంటివన్నీ మనకి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయినా కానీ మనం తప్పనిసరిగా ఎప్పుడన్నా ఒకసారి తింటే తప్పలేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకి అవసరం ఉన్న పని మీద ఏమైనా బయలుదేరినప్పుడు బయట తింటాం ఈ రోజుల్లో అలవాటైపోయింది. ఇక మనం పర్వాలేదు, ఇంక ఉద్యోగస్తులు ఉంటారు, భార్యాభర్తలు ఉద్యోగస్తులు, ఇక్కడ పనులు చేసేవాళ్ళు, ఆఫీసులో పనిచేసేవాళ్ళు, షాపుల్లో పనిచేసేవాళ్ళు, పాపం వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ మధ్యాహ్నం పూట ఇక ఇదే చేసుకుని ఇదే తింటా ఉంటారు. మరి వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండాలి మరి. అందుకని ఇలా నీట్ గా చేసే వాళ్ళ దగ్గర వెళ్ళి మనం చేయించుకొని తింటే మన ఆరోగ్యాలు కొద్దిగా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఈ హోటల్లో చాలా పదార్థాలు దొరుకుతాయి మనకి. నెయ్యి వేసి ఇడ్లీలు దొరుకుతాయి, కారపొడి, మరి పెసరట్లు, మినపట్లు కాక ఫ్రైడ్ రైస్లు, మరి వెజిటేబుల్ బిర్యానీ, పరాటా, చపాతి, బోండాలు, చిన్న పునుగులు, ఒకటేంటి అన్ని రకాల తినే పదార్థాలు మనకి ఇక్కడ దొరుకుతాయి. చాలా బాగుంటాయి మనకి, పర్వాలేదు. నూనె కూడా వీళ్ళు మంచిదే వాడతారు. దాంట్లో ఏం చెప్పేదేమి ఉండదు. రుచి కూడా పర్వాలేదు, బాగానే ఉంటది. రుచికర పదార్థాలే నిపుణులైన పని వాళ్ళు పెట్టి తయారు చేపిస్తూ జరుగుద్ది. ఎక్కడ విజయవాడలో వీళ్ళ హోటల్స్ బాగానే ఉండేవి. ఎక్కడ ఉంటే ఎక్కడ తినాలంటే వీళ్ళ హోటల్ ఎత్తుతాను నేను. ఎందుకంటే అసలు విజయవాడలో అసలు పేరున్న హోటల్స్ లో సత్యసాయి హోటల్ పర్వాలేదు, బాగుంటది. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఈ చూస్తున్నారా, ఈ మాటలో మర్చిపోయి మీకు చెప్తూ మర్చిపోయాను. ఇప్పుడు ఒక రకం చేసి ఇచ్చాడు. ఇది 2వ రకమా, ఇది 3వ రకమా? 2వ రకం అనమాట. ఇదైన తర్వాత మనకి వేసిస్తాడు. ఇది బాగా కారం ఫ్రైడ్ రైస్ లాగా ఉంది ఇది.
బాగా ఎర్ర కనబడుతుంది. 5C ఫ్రైడ్ రైస్. ఎప్పుడు ఇలా ఇక చేస్తూనే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ హోటల్స్ ఇలా బిజీగా నడుస్తూనే ఉంటది. ఎప్పుడు చూసినా ఇది ఖాళీగా ఉండదు. ఇక బీసీ రోడ్లో అయితే అసలు మరీ ఎక్కువ జనం ఉంటారు. చాలా బిజీగా ఉంటది అక్కడ. ఇది ఇక్కడ కాస్త పర్వాలేదు, అసలు మినిమం జనమే ఉన్నారు. ఏదైనా బాగుందంటే జనం కాస్త ఎగబడతారు, మనందరూ తెలిసిందే కదా. ఇలాగా హోటల్స్ లో ఇవాళ బాగా ఈ హోటల్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు హోటల్కి నమ్ముకొని లాగిచ్చేస్తున్నారు. ఇళ్లలో తినేది చాలా మంది తక్కువ కనబడుతుంది మనకి. అదే పల్లెటూరులో అయితే పొద్దున పూట సద్దన్నం తిని మధ్యాహ్నం ఏదో ఒకటి కూరతో భోంచేసి సాయంత్రం ఏదో ఒక కూరగాయలు భోజనం చేస్తారు. ఎలాగా ఇప్పుడు వేసేది మూడోది మనం మన కోసం అన్నమాట. ఇది 5Cగా చేయమన్నాను, ఎలా చేస్తున్నాడో చూడండి. అదేనా అన్ని ఒకలాగానే చేస్తారు. ఒక దాంట్లో కారం ఎక్కువ, కారం తక్కువ, ఒక దాంట్లో గుడ్లు, ఒక దాంట్లో నూనె వేసాడు, వెజిటేబుల్ వేస్తాడు, ఉల్లిపాయ వేసాడు, రైస్ వేసాడు, వేసి తిప్పుతున్నాడు. సాల్ట్ వేస్తున్నాడు. సాల్ట్ కూడా సరిగా సరిపడే కరెక్ట్ గా వేస్తారు వీళ్ళు. ఇంతవరకు తినున్నాను నేను, చాలా బాగానే ఉంటది. ఏమి మనకి అభ్యంతరం లేదు, చాలా బాగా చేస్తారని తెలుసు నాకు. నీటికి కూడా చేస్తాం జరుగుతుంది. ఇది మనకు వేసి ఇస్తాడు. ఇప్పుడు ఈ మిర్చి పచ్చిమిరపకాయలు కారం అంత ఉండవు దాంట్లో వేసే దాంట్లో. అలాగే క్యారెట్ కూడా వేస్తారు. పచ్చి బఠానీ కూడా వేస్తారు, అది కూడా చాలా బాగుంటది. దీంట్లో పచ్చి బఠానీ, క్యారెట్, పచ్చి మిర్చి, కారం లేనిది అన్ని వేసి చక్కగా చేసి మనకి ఇష్టం జరుగుద్ది. చూస్తా కూడా చాలా బాగుంటది. బాగా దాంట్లో ఒక గ్రేవీ కూడా ఇస్తారు, షేర్వా లాగా ఉంటది. ఆ గ్రేవీ కూడా చాలా బాగుంటది. గ్రేవీ కలుపుకొని మనం తింటే చాలా మంచి రుచికరంగా ఉంటది. ఇది మనకి చేసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. చక్కగా మనం వీడియో తీసుకుంటాం జరిగింది. అన్ని కలిపి చక్కగా చేసి ఇచ్చాడు. చూడండి ఎలా ఉంది, తింటే కూడా బాగుంటది. ఇది తీసుకెళ్లి అక్కడ టేబుల్ మీద పెట్టుకొని, అంతా సెల్ఫ్ సర్వీసే, మనమే తెచ్చుకోవాలి, మనమే తినాలి, మనమే చేసుకోవాలి. మంచినీళ్ళు కూడా మినరల్ వాటర్ వాడతారు వీళ్ళు. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. చూడండి తినేస్తాను, బాగుంటది. సత్యసాయిలో టీ కూడా బాగానే ఉంటది. ఇక్కడ టీ తీసుకోవడం జరిగింది నేను. టీ కూడా కప్పులో ఇలా వేసి ఇచ్చారు. స్ట్రాంగ్ టీ అంటే లైట్ గా చేసి ఇచ్చాడు పాపం, మనవాడు వినపడలేదు అనుకుంటా. టీ వచ్చి 10 రూపాయలు ఇది. బాగానే ఉంటది టీ. 10 రూపాయలు అంటే మనం విజయవాడలో సత్యసాయిలో అది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట ఇక్కడ చాయ్ హౌస్ లో అట్లయితే 15 రూపాయలు అమ్మేస్తున్నారు టీ. అది కూడా ఇలాగే ఉంటది. అదైనా ఇదైనా ఇరానీ టీ, రెండు కూడా ఇరానీ టీసే. ఇక్కడ మనకి సత్యసాయిలో వచ్చి 10 రూపాయలు, అదే చాయ్ హౌస్ లో అయితే 15 రూపాయలు తీసుకుంటున్నారు. హాఫ్ టీ అయితే అక్కడ చాయ్ హౌస్ లో 10 రూపాయలు. ఇది 10 రూపాయలు టీ బాగానే ఇచ్చాడు ఈయన. బాగానే ఉంది టీ మాత్రం. ఇది ఫ్రెండ్స్ మీకు నేను చూపించాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.